శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే రాయపాటి అరుణ గారు జనసేన పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా పార్టీ కష్టకాలంలో తన వాయిస్ని వినిపించినటువంటి ఒక వ్యక్తి. సో అందులో ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన మాటలు లేవు. సరే ఈరోజు ఏదో ఒక వ్యాఖ్యలు చేసిందని ఆమెనే మనం కించపరిచి మాట్లాడట్ల. అయితే ఈ మధ్య ఎందుకో బహుశా జనసేన పార్టీలో కొంతమంది వ్యక్తుల ప్రభావితం వల్లనో మరే కారణాల వల్ల కానీ వ్యక్తిగతంగా వెళ్ళటం, తన వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, ఆంబూతుల కొట్లాటలో లేగదోళ్ళ బలైపోతాయన్నట్టు ఒంగోలు నియోజకవర్గం సీట్ కోసం జరుగుతున్నటువంటి పొలిటికల్ హీట్లో దామచర్ల వర్సెస్ బాలినేని జరుగుతున్నటువంటి రగడలో మన జనసేన పార్టీ నుంచి మన స్టాండ్ వాయిస్ వినిపించాలనేటువంటి విధానంలో పొరపాటున రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉంటారా మిత్రులు ఉంటారా అని చెప్పేసి విధంగా మాట్లాడే క్రమంలో అసలు ఏ విషయాన్ని కంపేర్ చేయాలో తెలియక ఎన్టీఆర్ గారి టాపిక్ని తీసుకొచ్చారు ఆమె. ఇప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ దుమారం అయింది. కనీసం దాన్ని ఇప్పటికైనా తెలుసుకొని దాని నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటే బాగుంటుందేమోనని నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఈరోజు మీరు చూడండి, ఇద్దరు జనసేన పార్టీలు ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. ఒక పక్క రియాజ్ గారిని, మరో పక్క రాయపాటి అరుణ గారిని. ఈ అరుణ గారు ఈ సీన్లోకి ఎలా ఎంట్రీ అయ్యారు అని అంటే, మొన్న ఏదో జనసేన పార్టీ తరఫున పదవి ఇచ్చినటువంటి సిగిలిచెట్టి ప్రసాద్ విషయంలో ఈమె పెట్టినటువంటి పోస్టులు ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడు ఏమేమంటారు, పొత్తు కుదిరింది కదా, కుదిరిన తర్వాత గతంలో మాట్లాడినవన్నీ ఇప్పుడు అవసరమా అని అంటే, పొత్తు కుదిరిన తర్వాతే కదా మరి మహాసేన రాజేష్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ మీద మీరు అబ్జెక్షన్ పెట్టింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అది పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు. ఆయన కూడా టికెట్ విరమించుకున్నాడు. అట్లాగే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అతను పొత్తు ధర్మం ముందు ఆయన పార్టీ మారక ముందు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శలు చేశాడు రాజేష్ మహాసేన. తర్వాత అతను రియలైజ్ అయ్యి పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడా కూడా జనసేన పార్టీని విమర్శించలే. కానీ ఆ పాత వీడియోస్ని మీరు సర్క్యులేట్ చేసేసారు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఓట్లు ఎందుకు వేయాలి, సీట్లు ఎందుకు వేయాలి, ఎట్లా ఇస్తారు మీరు అది అని చెప్పేసి ప్రశ్నించారు. మీ ధర్మం కోసం పక్కన పెట్టేశారు, అది పక్కన పెట్టేసేయండి. కానీ సిగిలిశెట్టి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఏకమైన తర్వాత కూడా అతను విమర్శలు చేశాడు, వ్యంగ్యాస్త్రాలతో పోస్టులు వేశాడు. ఇది జనసేన పార్టీ వాళ్ళు మర్చిపోయారు. బహుశా ఆయన ఒకవేళ ఎన్ఆర్ఐ ఏదన్నా పార్టీకి బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో దాన్ని ఏమన్నా ప్రస్తావించకపోతే వేరే విషయం. కానీ ఒక వ్యక్తి వద్దు అన్న తర్వాత దాన్ని పొత్తు ధర్మంలో మిగతా వాళ్ళు దాన్ని వద్దు అన్న తర్వాత దాని గురించి ప్రస్తావించడం, మాట్లాడటం అనేది నిజంగానే మాట్లాడకూడదు అనేది ఒక నియమావళి ఉంటుంది. అది మనం పాటించటం మన వ్యక్తిగత హోదాకి, గౌరవానికి అది భంగం కలగకుండా ఉంటుంది. సో దాని విషయంలో రాయపాటి అరుణ గారు కూడా చిగిలిశెట్టి ప్రసాద్కి అనుకూలంగా మాట్లాడారు. సరే, అది అంతటితోటి అది పార్టీ ఇంటర్నల్గా కాకుండా అంతవరకు వెళ్ళిపోయింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆమె నిన్న మాట్లాడుతూ రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారండి, మిత్రులు ఎవరు ఉంటారు నేను మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే రాజకీయంలో ఎంతవరకు ఎదిగారు అనేటువంటి దాంట్లో ఆమె బహుశా డిప్రెషన్ వల్ల మరి ఇతర కారణాల వల్ల ఆమె పాపం బహుశా ఈ మధ్య షోస్లో చురుగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ప్రస్తావన మనం పొత్తు ధర్మంలో ఉండి ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకురావటం ఎంతవరకు కరెక్టు అనేది ఆమె నైతికంగా ఆలోచన చేసుకోవాలి. సరే, ఒకసారి ఆమె ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్ల ఖర్చు పెట్టి 1000 కోట్ల ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టిన స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అప్పుడు ఏంటి మీకు సపోర్ట్ అయింది? ఇక్కడ ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి?
ఎన్టీఆర్ గారు నచ్చలేదని ఎవరన్నారు? ఎన్టీఆర్ గారు నచ్చలేదని ఎవరన్నారు? లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చింది. ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఎన్టీఆర్ గారు ఆమె చెప్పినట్టు వింటున్నాడు. ఫలితంగా పార్టీ భవిష్యత్తు పార్టీ దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. పార్టీ క్యాడర్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 94లో జరిగినటువంటి ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కదా చంద్రబాబు నాయుడు తోటి. మరి ప్రజలు వ్యతిరేకిస్తే, ఎన్టీఆర్ గారిని వ్యతిరేకించారని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అవ్వదు కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు ఇదేమన్నా చిన్న విషయమా? మనం పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక నిలబడ్డారు, సపోర్ట్ చేశారు, ఆయన కోసం పనిచేశారు. మరి 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని కుటుంబాన్ని దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. మరి చిరంజీవి గారు ఆ రోజు ఏ రోజైనా మా తమ్ముడికి ఇలా జరుగుతుంది నేను ఒప్పుకోనని చెప్పేసి ఆయన ఎక్కడన్నా బయటకు వచ్చి ఖండించారా, నిలబడ్డారా? అలాగని చెప్పేసి 2024 తర్వాత మెగా ఫ్యామిలీ ఒకటి కాకుండా పోయిందా? ఎవరన్నా కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడు అని ఎవరన్నా కాదు లేదు అని ఎవరన్నా అంటారా? కుటుంబాలలో భేదాభిప్రాయాలు రావటం సహజంగానే ఉంటుంది. మళ్ళీ అవి సర్దుకుంటారు. మనం అంటే ఈ సినిమా హీరోలు అయినంత మాత్రాన, సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, మనుషులు కాదా? అసలు ఎందుకు ఇది మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దీని ద్వారా మీరేం సాధిస్తారు చెప్పండి? మీరు ఎవరి ఎజెండాని అమలు చేశారు? ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీలో ఉంటే మీకంటూ ఒక లైన్ ఉండదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బాలినేని గారికి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఏదో మీరు కొంచెం తగ్గాలనో ఏదో వచ్చింది. అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఎంతవరకు గ్యారెంటీ నాకు తెలియదు. సరే, ఏది ఏమైనా అధిష్టానం నిర్ణయం తీసుకునేది. మీరెవరు అసలు ఇన్వాల్వ్ అయ్యి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటం, వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా మాట్లాడటం, ఇవన్నీ మీకు అవసరం ఏంటి? ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు ఉంటే ఉంటారు టీడీపీ జనసేన పొత్తులో, లేకపోతే వెళ్ళిపోతారు. మరి రేపు ఒకవేళ పొత్తు కొనసాగితే ఒకే వేదిక మీద మీరు కూడా కూర్చోవాల్సి వస్తుంది కదా. మరి ఆ రోజు మీరు ఎన్టీఆర్ గారి మీద విమర్శలు చేశారు. ఇటువంటి విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసి అదే వేదిక మీద కూర్చోవాలంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. అంటే అదే నేను చెప్తుంది, ఆంబోతుల కొట్లాలలో లేకదోడలు బలైనట్టు అసలు మీకు సంబంధం లేనటువంటి విషయం మీరెందుకు టార్గెట్ అవుతున్నారు? ఎవరైనా అడిగారు అనుకోండి, ప్రెస్ మీట్ అంటే వెళ్ళాము, ఆయన వెళ్ళిన తర్వాత దామచర్ల మీద విమర్శలు చేశాడు, దానికి నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు. ఇది తెలివిగా తప్పించుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అంతేగాని వైరాలు, వ్యక్తిగత విషయాలు అసలు దేనికి కంక్లూజన్ చెప్పుకోవటం కోసం చెప్పడంలో మన స్థాయిని దిగజార్చిపోయి మన పార్టీని పొత్తు ధర్మాన్ని దిగజార్చుకొని వస్తే పొలిటికల్గా మీరు దెబ్బతింటారు తప్పనిచ్చి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇలా జనసేన పార్టీ షట్టర్లు డౌన్ చేస్తే వైసీపీలోకి వెళ్ళిపోతాడు, అక్కడ లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏమవుతుంది? కానీ మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఇంకో పార్టీకి వెళ్ళాలంటే మీకు ఎంత మీరు రాజకీయంగా ఎంత పొలిటికల్గా డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారో అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి నేను ఏమంటున్నాను, రాయపాటి అరుణ్ గారికి మీరు చాలా వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి రాజకీయాలలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చేయబట్టుకున్నంత దూరం తీసుకొచ్చారు. అలాంటిది మొన్న ఒక రజనీ అనేటువంటి ఒక ఆమె వచ్చింది, ఆమె ఎంత కాంట్రవర్సీ చేస్తుందో ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఫలితంగా రేపు భవిష్యత్తులో ఏం చేయాలి? పార్టీకి ఒక నియమావళి, ఒక విధానం ఉంటుంది. బాలినేని అనేటువంటి వ్యక్తి మీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. చూస్తారు, పార్టీ నచ్చలేదనుకోని డ్యామేజ్ అవుతుంది పక్కన పెట్టేస్తాడు. సో మేబీ బాలినేని పెట్టవచ్చు, దామచర్లను పెట్టవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి క్యాడర్ తోటి వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దిగదార్చుకోవాలనేది ఆమెకు నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. కాబట్టి
ఇలాంటివన్నీ ఇలా 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 మాట్లాడటం ద్వారా మీరు మీ మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది, మీ రాజకీయ భవిష్యత్తును మీరే శూన్యం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి రాయపాటి అరుణ గారికి నేను ఏం చెప్తున్నానంటే, ఆంబోతుల కొట్లాటలో లేకదోళ్ళ బలైనట్టు వాళ్ళెవరో కొట్లాడుకుంటున్నారు కదా, అది మా పార్టీ లైన్లో వస్తుంది కదా, కాబట్టి ఆ పార్టీలో ఎన్టీఆర్ గారికి ఇలా జరిగింది కదా అని మీరు మాట్లాడితే రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ఇవన్నీ అన్ని తవ్వుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఫలితం ఏంటి పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేయడం అనేదే కదా, మీరు దానికి అడుగులు వేసిన వాళ్ళు అవుతారు కదా. మరి దాని అంటే మీరు ఒక పార్టీ స్టాండ్లో ఉండి ఆ పార్టీకి అభివృద్ధి కోసం పాటుపడాల్సిన మీరే అది మర్చిపోయి ఏదో నేను మాట్లాడుతున్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు కాబట్టి జరిగిందని అని చెప్పే క్రమంలో ఎట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు? కనీసం ఇప్పటికైనా మీరు దాని మీద రియలైజ్ అయ్యి ఇంత కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. కనీసం దానికి సరే నేను మాట్లాడింది ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే అంటే తారా స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారా? అంత అవసరమా? దాని ద్వారా ఏమవుతుంది? రేపు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రాయపాటి అరుణ అంటే సో ఈ వ్యక్తి ఇలా అనేటువంటి ఇమాజినేషన్ చేసుకోవడం ద్వారా మీ స్థాయి దెబ్బతినింది, కానీ బాలినేని స్థాయి ఎక్కడేం దెబ్బతినలేదు. బాలినేని గారికి దెబ్బతినాల్సిన అవసరం లే. ఆయన గ్రాఫ్ అనేది ఆయన గెలుపోవటం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మన లాంటి అధికార ప్రతినిధి గ్రాఫ్ అనేది మనం మాట్లాడేటువంటి భాషను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు ఆలోచన చేసుకుంటారని, ఎన్టీఆర్ గారి మీద లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయడం అనేది పొత్తులో ఉండి చేయడం అనేది అది మన స్థాయి కాదని నేను అనుకుంటున్నాను.